చంద్రాయనగుట్ట నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలోని 10 డివిజన్లలో నాలాలు, డ్రైనేజీ, విస్తీర్ణ పనుల కోసం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ స్వయం కృషితో 300 కోట్లతో ప్రాజెక్టు పనులను చంద్రాయనగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ తానాజీ నగర్లో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రాయనగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు నేరుగా నా దృష్టికి తెస్తే వాటికి పరిష్కారం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక బస్తీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం చెప్తే ఎవరో వచ్చి చేస్తుందా కాబట్టి ఇది నా ఏరియా కాబట్టి నీట్గా ఎంత లేట్ అయితే అంత ఏంటంటే కొంచెం టైం కాదు. ఇప్పుడే నాకు ఇది కావాలి, అది కావాలి. నేను ఎవరు డిస్టర్బ్ చేసుకుని మా కార్పొరేటర్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే నాకు వర్క్ నీట్గా చేసేస్తా. ఎవరికి ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పాత మీద ఉన్నాయి కొన్ని డిస్టెన్స్ అయితే సార్ ఎంతమంది అవుతుంది కొందరు. ఈరోజు చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ ఉచిత బస్సు, అదేవిధంగా రెండవ గ్యారంటీ ఏదైతే ₹500 సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మహిళలకు ఏదైతే మేము ₹2500 ఇస్తామన్నామో, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నామో, అవన్నిటి మీద కూడా దాదాపు 5 నుంచి 6 వరకు ఏదైతే ఉచిత హామీలు ఉన్నాయో ఆ హామీల కింద ప్రక్రియ మొదలైంది. కాకపోతే నియోజకవర్గంలో ఉన్న కొందరు ఇంకా మాత్రం డైలమాలు ఉన్నారు. వారు ఏదైతే రేషన్ కార్డు గతంలో ప్రజాపాలన మనం ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వడం జరిగిందో దాని మీద మీరు ఎవరైనా ఫిలప్ చేసుకోకపోతే మీకు ఒక మంచి అవకాశం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మళ్ళీ రేషన్ కార్డు ఎన్రోల్ చేసుకోవడానికి గతంలో ఎవరిదైనా రాకుంటే మీరు నా దృష్టికి తీసుకురండి. ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా ₹500 కూడా సిలిండర్వి కొన్నిసార్లు పడుతున్నాయి, కొన్నిసార్లు పడతలేవు అని చెప్పి పుకారులు చెప్తా ఉన్నారు. అన్నీ కూడా ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు GHMC ఎన్నికల లోపల హైదరాబాద్ నగరాన్ని అత్యంత సుందరీకరణ చేయడానికి 6 గ్యారంటీల విషయంలో ఉండవచ్చు. ప్రతి దాంట్లో కూడా సీఎం గారు నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు చూసుకున్నట్టయితే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ ఆ సుందరీకరణ చేయడానికి వేరే రాష్ట్రాలకు పోయి, వేరే దేశాలకు పోయి అక్కడ యొక్క పారుతున్న మూసి గతంలో వాళ్ళది ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా హైదరాబాద్ డెవలప్. హైడ్రా విషయంలో ఈరోజు ఎంత క్రియాశీలకంగా గవర్నమెంట్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దాదాపు 4000 చిల్లర ఎకరాల వరకు మేము ఇప్పటి వరకు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి. అక్రమంగా ఎవరైతే దాన్ని తీసుకున్నారో భూ కబ్జాదారులు వాళ్ళ నుంచి ఈరోజు ప్రభుత్వం 4000 ఎకరాల చిల్లర మీరు చూసుకున్నట్టయితే బతుకమ్మ కుంట అవచ్చు, నిన్న రాజేంద్ర నియోజకవర్గంలో కూడా చెరువును కూడా నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అపోహలు నమ్మరు. బీఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే చెప్తున్నాం, మేము క్రియాశీలకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా
పార్టీ ఇంకా గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మేము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క హామీ మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. నా నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు రేషన్ కార్డులు లేకుంటే ఇమ్మీడియట్లీ అక్కడక్కడ మనము సెంటర్ పెట్టినాం, ఆ సెంటర్లో వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కూడా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తూ ఉన్నాం. ఇదా ఎలాంటి అపోహలు మీరు నమ్మొద్దు. దానికి దీనికి అసలు సంబంధించిన విషయం కాదు. ఈరోజు అట్లా అంటే మనము ఫ్రీ ఉచిత బస్సు ఇస్తున్నాం, దానికి ఏమైనా కరెక్ట్ చేసినామా? ఏం చెయ్యం. కరెంటే, గ్యాసే, బస్సే. అదేవిధంగా 2500 అలాగా. అదేవిధంగా పెద్దలకు ఏదైతే మనము వృద్ధులకు పెద్దలకు పింఛన్ల విషయంలో కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. అయినంత తొందరగా ఉలిక్కి పడితే కాదు. 2 సంవత్సరాలు అయ్యింది. మీరు 10 సంవత్సరాలలో చేయని పని ఇప్పుడు మేము 2 సంవత్సరాలలో ఇక్కడ వరకు తీసుకొచ్చినాము. అప్పులు చేసిపోతే ఈరోజు అప్పులు తీరవాలా లేదంటే రాష్ట్రాన్ని నడపాలా అన్న స్థితిగతులు ఇవాళ రాష్ట్రం మీద ఉన్నాయి. గౌరవ సీఎం గారికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వ నాయకులు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికి కూడా మళ్ళొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.